హాయ్ అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఆల్రెడీ తంబనెల్ అయితే చూసారు కదండీ! అవునండి. లోలంగా ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలనేది నేను వివరంగా మీకు చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. 10 మినిట్స్‌లోనే కటింగ్, స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే పంచె క్లాత్‌ని తీసుకున్నాను. ఆ క్లాత్ అంచులో అయితే నేను కట్ చేసేసాను. కొలతలైతే మాత్రం నేను లెంత్ 36, వెడల్పేమో 34 తీసుకున్నాను. దాన్ని నేను అలా కటింగ్ చేస్తున్నాను చూడండి. కొలతలు అనేవి మీ హైట్ని బట్టి తీసుకోవచ్చు. మీ లోలంగా హైట్ని బట్టి మెజర్మెంట్స్ తీసుకోండి. నేనైతే నాకున్న మెజర్మెంట్స్ని బట్టి నేను తీసుకున్నాను. చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే అప్పుడు కట్ చేసుకున్నాను కదా ఆ మొత్తాన్ని, ఇటు నుంచి ఆ టేప్‌తోని 5 ఇంచెస్, ఈ ఈ కార్నర్‌లో, ఆ చివరి కార్నర్‌లో 5 ఇంచెస్‌ని నేను క్రాస్‌గా గీయడం అనేది జరిగింది. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా క్రాస్‌గాన. దాని ప్రకారం నేను కటింగ్ కూడా చేస్తున్నాను. క్రాస్‌గా వచ్చింది కదా, అది లంగా షేపు. నేను 3 ముక్కలైతే చేస్తానండి. ఒకటైతే నార్మల్‌గా ఉంచేస్తున్నాను. ఇంకొకటి మాత్రం 2 ముక్కలుగా డివైడెడ్ చేసి అవైతే నేను స్టిచ్ చేసుకుంటాను. మొత్తం ఇదంతా ఎలా స్టిచ్ చేస్తున్నాను ఏంటనేది కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. 3 పార్ట్స్‌గా డివైడెడ్ చేసుకున్నాను కదండీ! అది ఒక్కొక్క పార్ట్‌గా నేనైతే మాత్రం స్టిచ్ చేస్తున్నాను. ఒక్కొక్క దానికి కూడా డబల్ కుట్టు, 2 కుట్టుల్లాగా నేను కుట్టుకోవడం జరుగుతుంది. అదంతా కుట్టిన తర్వాత మొత్తం అయితే నేను అటాచ్ చేయను. ఒకవైపు అయితే మాత్రం ఓపెన్‌గా ఉంచి కిందన అంచులైతే ఫోల్డ్ చేసి కుడతాను. చాలా సింపుల్‌గా అయితే కుట్టేసుకోవచ్చండి. ఒకసారి చూసారంటే చాలా ఈజీగా కూడా అర్థమైపోతుంది. ఇదనే కాదు, ఏదైనా సరే. చెప్పాను కదండీ, కిందన అంచులు కుట్టుకుంటున్నాను. ఈ అంచులు కుట్టాక పైన లాడా పార్ట్ అయితే కుడతాను. కుట్టాక అప్పుడు మొత్తం ఓవరాల్‌గా రెండు కలిపి అటాచ్ చేస్తాను. స్టిచ్చింగ్‌కి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫైనల్‌గా అయితే నేను 2 వైపులా అటాచ్ అయితే చేసుకున్నాను. లంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి లాడా అనేది తాడు కుట్టాలి. అది కూడా నేను కట్ చేసి కుడుతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయగలను. లాడా కోసం అయితే నేను 1 సెంటీమీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. దాన్ని నేను ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. ఫైనల్ లంగా అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.